ప్రభుత్వం తల్లికి వందనం పేరుతో చదువుకునే విద్యార్థుల తల్లి ఖాతాలో నగదు జమ చేస్తోంది. ఆ డబ్బులు అందితే ఆ విద్యార్థికి ఉపయోగకరంగా ఉంటుందని ప్రభుత్వం ఈ పథకం ప్రవేశపెట్టింది. ప్రతి ఏడాది విద్యా సంవత్సరం మొదలవగానే ఈ నగదును అర్హుల తల్లుల ఖాతాలో జమ చేస్తారు. అయితే ఆ డబ్బుల కోసం కట్టుకున్న భార్యని కడతీర్చాడు ఓ వ్యక్తి. డబ్బులు ఇవ్వడం అనేసరికి గొంతు కోసి మరీ హతమార్చాడు. ఈ దారుణ ఘటన అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకుంది. అన్నమయ్య జిల్లా పిటిఎం మండలం రాపూరివారిపల్లి పంచాయతీ కొత్తపల్లికి చెందిన పద్మావతి, సురేష్ భార్యాభర్తలు. వీరికి 5వ తరగతి చదువుతున్న ప్రణీత్, 3వ తరగతి చదువుతున్న విష్ణు అనే 2 కుమారులున్నారు. అయితే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం డబ్బులను విడుదల చేసింది. ఆ డబ్బుల దగ్గర భార్యాభర్తల మధ్య గొడవ మొదలైంది. ఈ క్రమంలో భర్త సురేష్ గురువారం రాత్రి ఆ డబ్బులు ఇవ్వాలని పద్మావతిని అడిగాడు. ఆ డబ్బులు ఇచ్చేందుకు ససేమిరా అనడంతో మొదట గొడవ మొదలైంది. ఆ తర్వాత చిత్రహింసలు పెట్టినట్లు మృతురాలి తల్లి కళావతి చెప్పారు. చిత్రహింసలు పెట్టినా డబ్బులు ఇవ్వకపోవడంతో విచక్షణ కోల్పోయిన సురేష్ పద్మావతి గొంతు కోసి హతమార్చినట్లు ఆమె తెలిపింది. గతంలో కూడా ఇదే విధంగా పద్మావతిని చిత్రహింసలకు గురి చేశాడని, ఈసారి ఏకంగా ప్రాణాలే తీశాడంటూ కళావతి ఆవేదన వ్యక్తం చేసింది. హత్య గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. పద్మావతి తల్లి కళావతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తల్లి చనిపోవడం, తండ్రి హత్య చేయడంతో 2 చిన్నారులు ప్రణీత్, విష్ణు ఇప్పుడు అనాథలుగా మారారు. క్షణికావేశంలో తల్లికి వందనం డబ్బుల దగ్గర మొదలైన గొడవ ఇప్పుడు ఓ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది.